బంగారు పండ్లు అనేటువంటి అనుదిన వర్తమాన కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామంలో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వర్తమానంలో భాగంగా ఎజ్రా గ్రంథంలో ఉన్నటువంటి మాటలు కొన్ని ధ్యానం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. బబులోను చెరలో మిగిలిపోయినటువంటి యూదులందరినీ కూడా యెరూషలేముకు వెళ్ళిపోమని అక్కడ ఉన్నటువంటి రాజు చెప్పినప్పుడు వారందరూ ప్రయాణం చేస్తూ, అంటే గుంపులుగా ఒక్కొక్క వ్యక్తి యొక్క నాయకత్వంలో కొంతమంది యెరూషలేము చేరుకున్నట్లుగా మనకు తెలుసు. దానిలో జెరుబ్బాబెలు నాయకత్వంలో కొంతమంది, ఆ తరువాత ఎజ్రా నాయకత్వంలో కొందరు, అలా గుంపులుగా యెరూషలేము చేరుకున్నారు. ఎందుకంటే వారు యెరూషలేముకు వచ్చి దేవుని యొక్క మందిరాన్ని కట్టించాలి కాబట్టి. చెరలో నుంచి వాళ్ళందరూ విడుదల పొందుకున్నారు కనుక. అటువంటి సందర్భంలో ఎజ్రా నాయకత్వంలో చాలామంది ప్రజలు బయలుదేరి వెళుతున్నటువంటి సందర్భం ఎజ్రా గ్రంథంలో మనం చూస్తాం. రాజు చెప్తున్నాడు, మీరందరూ కూడా మీ దేవునికి ఆలయం కట్టించాలి. వెళ్ళిన తర్వాత యెరూషలేములో మీరందరూ కూడా ఎవరికి ఇష్టమైతే వాళ్ళందరూ స్వంత దేశము తిరిగి వెళ్ళిపోవచ్చు అనేటువంటి మాట పట్టుకుని ఎజ్రా నాయకత్వంలో వాళ్ళందరూ బయలుదేరుతారు. మీరు ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం తర్వాత ధ్యానం చేయండి. అక్కడ చాలా దేవుని యొక్క మందిరము కట్టడానికి అవసరమైనటువంటి బంగారము, వెండి, వెలగల వస్తువులు, ద్రవ్యము అంతా పట్టుకుని రాజు దగ్గర నుంచి వాళ్ళు బయలుదేరినట్లుగా మనం అక్కడ చూస్తాం. అయితే సంపదంతా పట్టుకుని వీళ్ళు బయలుదేరారు. బయలుదేరుతున్నప్పుడు ఎజ్రాకి ఒక భయం వేసింది. ఏమనంటే, యెరూషలేముకు వెళ్ళాలి అని అంటే బబులోను నుంచి చాలా దూర ప్రయాణం. మార్గమధ్యంలో అనేక మంది దోచుకునేవారు, దోపిడీ దొంగలు అడవుల మధ్యలో ఉంటారు ఆ దినాలలో. ఇప్పుడు వీళ్ళ సంపద పట్టుకుని వెళుతున్నారు. ఈ సంపద పట్టుకుని వెళుతున్నటువంటి వీళ్ళను చంపి ఆ యొక్క డబ్బులు లేదంటే బంగారం, వెండి తీసుకునేటువంటి ప్రమాదం అక్కడ పొంచి ఉన్న కారణంగా ఎజ్రా ఏం చెప్తున్నాడంటే, మనమందరము కూడా బయలుదేరడానికి ముందు ఈ ఆహావా అనేటువంటి ఒక నదీ తీరమున ఉపవాసం ఉండి దేవునికి ప్రార్థన చేసి అప్పుడు బయలుదేరదాము అని చెప్తున్నాడు. చూడండి, ఒక భయం కలుగుతుంది వాళ్ళ జీవితంలో. మధ్యలో మార్గమధ్యంలో దోచుకునేవారు, దొంగలు, ఒకవేళ వీళ్ళని చంపి ఆస్తి అంతా తీసేసుకుంటారేమో అనేటువంటి భయం. అయితే రాజుని సెక్యూరిటీ అడగొచ్చు వాళ్ళు. రాజుగారే పర్మిషన్ ఇచ్చి వెండి బంగారాలను ఇచ్చి, దేవుని యొక్క సొమ్ము ఇక్కడ ఉండిపోయింది, దేవుని యొక్క మందిరం యొక్క అనేకమైనటువంటి శ్రేష్టమైనటువంటి ఆ భాగము, డబ్బులు, విలువైనటువంటి బంగారు, ఇదంతా కూడా దేవుని మందిరానికి సంబంధించినవి తిరిగి ఇచ్చేశాడు రాజు. అవన్నీ పట్టుకుని వెళుతున్నారు వీళ్ళు. ఈ యొక్క శ్రేష్టమైనటువంటి సంపదని వీరి దగ్గర నుంచి దోచుకోవడానికి దొంగలు ఖచ్చితంగా అటాక్ చేస్తారు. దాని నుంచి మనము తప్పించబడి మన ప్రయాణము శుభప్రదమైన ప్రయాణముగా జరగాలి అని అంటే మనం ఇక్కడ ఉపవసించి ప్రార్థన చేయాలి అనేటువంటి ఒక పిలుపునిచ్చాడు ఎజ్రా. శుభప్రదమైన ప్రయాణం. చూడండి మాట ఎంత బాగుందో. శుభప్రదమైనటువంటి యాత్ర. వారు వెళుతున్నది బబులోను నుంచి యెరూషలేము దగ్గరికి. మనమందరం కూడా ఈ దినాలలో మనము యాత్రికులము కదా. ఈ యొక్క లోకంలో మనం సంచరిస్తూ ఉన్నామంటే మనము యాత్రికులము. మనము నడిచి వెళుతున్నది మన యొక్క నిత్య రాజ్యానికే ఖచ్చితంగా. ఇక్కడ మనం యాత్రికులను, పరదేశులై ఉన్నాము గనుక మనం ఇక్కడ యాత్రలో ఎంత మాత్రము దొంగలకి, దోచుకునే వారికి అవకాశం ఇవ్వకుండానట్లు, మన యాత్ర శుభప్రదముగా జరుగునట్లుగా మనము నిత్యము ప్రార్థనల ద్వారా ఎలా మనల్ని మనము కాపు కాసుకోవాలో ఈ యొక్క చిన్న యాత్ర మనకు తెలియజేస్తూ ఉంది. ఎజ్రా ఈ విధంగా ప్రజలతో చెప్తున్నాడు. 21వ వచనం నేను చదువుతున్నాను చూడండి. ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయం 21వ వచనము. అప్పుడు దేవుని సన్నిధిని మమ్మను మేము దుఃఖపరుచుకుని మాకును మా చిన్నవారికిని మా ఆస్తికిని శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకై అహావా నది దగ్గర ఉపవాసముండుడని ప్రకటించి తిని. ఈ మాటలు ప్రకటించినప్పుడు వాళ్ళందరూ ఉపవాసం ఉండడానికి సిద్ధపడుతూ ఉన్నారు. ఎందుకని వారు దేవుని మీద పూర్తిగా ఆధారపడాల్సి వచ్చింది? ఎందుకంటే రాజు సంపద ఇచ్చాడు, బంగారం ఇచ్చాడు, ప్రయాణానికి అన్నీ సిద్ధపరిచి పంపిస్తున్నాడు. కానీ రాజు సెక్యూరిటీ కూడా ఇవ్వగలడు. వీళ్ళు ప్రయాణం చేసి వెళుతున్నారు కాబట్టి, అయ్యా మాకు ఇలాంటి థ్రెట్ ఉంది కాబట్టి మీరు మాకు సెక్యూరిటీ ఇవ్వండి అని అడగొచ్చు వీళ్ళు. చూడండి, అక్కడే కిందన వచనాలలో ఆ యొక్క ఎజ్రా ఇక్కడ మాట్లాడుతున్నాడు. 22వ వచనం చూడండి. మేలు కలుగజేయుటకై ఆయనను ఆశ్రయించు వారికి అందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును గాని ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించు వారందరి మీదకి వచ్చునని మేము రాజుతో చెప్పి ఉంటిమి గనుక మార్గమందున్న శత్రువుల విషయమై మాకు సహాయము చేయునట్లు కాల్బలమును రౌతులను రాజునొద్ద కావలనని మనవి చేయుటకు సిగ్గు నాకు తోచెను. చూసారా,
ఎజ్రా ఏం చెప్పాడంట, మా దేవుడు చాలా గొప్పవాడు, మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనను ఆశ్రయించిన వారిని ఖచ్చితంగా ఆయన కాపాడుతాడు, మా దేవుడు ఎంతటి వాడు అని మన దేవుని యొక్క గొప్పతనాన్ని రాజు దగ్గర ప్రకటించారంట వీళ్ళు. ఇప్పుడు ఇటువంటి వీరు వెళ్ళి, అయ్యా మాకు సెక్యూరిటీ కావాలి, అరణ్యంలో మాకు భయం కలుగుతుంది, కాల్బలము కావాలి, రౌతులు కావాలి, ఇలాంటి సెక్యూరిటీ మాకు ఇస్తారా అని అడగడానికి నాకు సిగ్గు వేస్తుంది అంటున్నాడు ఎజ్రా. ఈ మాటలు చదువుతున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించిందండి. మన ద్వారానే దేవుడి నామము హెచ్చించబడుట తగ్గించబడుట ఖచ్చితంగా మన మీద ఆధారపడి ఉంది. మా దేవుడు ఎంత గంభీరుడు, మా దేవుడు ఎంత బలవంతుడు, మా దేవుడు ఎంత శక్తిమంతుడు అని చెప్పుకుంటున్న మనము ఏదైనా అవసరత వచ్చినప్పుడో, అక్రత వచ్చినప్పుడో, మన మినిస్ట్రీస్కి ఏదైనా అవసరత ఉన్నప్పుడో, మన మందిరాలు కట్టించడానికి ఏమైనా అవసరత వచ్చినప్పుడు మనుష్యుల దగ్గరకు వెళ్ళి చేయి చాపినప్పుడు మన దేవుని యొక్క గొప్పతనము చిన్నపోదా? ఒక్కసారి ఆలోచన చేయండి. మా దేవుడు ఇంతటివాడు అంతటివాడు, భూమి ఆయన పాదపీఠము, ఆకాశం ఆయన సింహాసనం, వెండి బంగారాలు ఆయనవే అని చెప్పుకుంటున్నటువంటి మనము దేవుని మీద ఎలా ఆధారపడాలో ఖచ్చితంగా ఎజ్రా ఈరోజు మనకు ఒక సవాలుగా నిలవబడ్డాడు. అక్కడ ఆయన చెప్తున్నాడు, మన దేవుడు ఇంత గొప్పవాడని చెప్పాను, ఇప్పుడు వెళ్ళి సెక్యూరిటీ కావాలి, మాకు గుర్రాలు ఇవ్వండి, రౌతులను పంపండి, మాకు కాల్బలం పంపండి అంటే ఇలా అడగడానికి నాకు సిగ్గవుతుంది అంటున్నాడండి. రోషము కలిగినటువంటి క్రీస్తు బిడ్డలు ఇలా ఉండాలి. ఖచ్చితంగా మన శుభప్రదమైన ప్రయాణము మన జీవితంలో మనకు జరగాలంటే మనము దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి ఆయనను మాత్రమే అడగాలి. ఆయన మన రాజు. ఎవరిని ఆయన పంపుతాడో, ఎవరిని రేపుతాడో ఆయనే రాజును రేపి, మీరు వెళ్ళండి అయ్యా, ఆకాశమందలి దేవుడు నాతో మాట్లాడాడు, మీరు వెళ్ళి ఆయనకి మందిరం కట్టించండి అని రాజు మాట్లాడాడు. అక్కడ వాళ్ళు మాట్లాడాలి మనతో, మనం కాదు. మనం వెళ్ళి మన అవసరతలు అడగడం కాదండి. అనేక సందర్భాలలో మనం విశ్వాసులం అవ్వచ్చు, సేవకులం అవ్వచ్చు, పౌరుషము గల వారముగా ఉండాలి. దేవుని అందలి పౌరుషము అంతే తప్ప ఊరికూరికే చిన్న చిన్న విషయాల్లో రోషం కాదు. మన దీనత్వము, మన దేవుని అందలి ప్రేమ మనలో చాలా మంచిగా కనపడుతూనే దేవుని కొరకైన పౌరుషము కలిగిన వారముగా, దేని విషయంలో చిన్న చిన్న వాటి విషయంలో కాంప్రమైజ్ అయిపోకుండా ఉండే వారముగా మనం ఉన్నప్పుడు మన ద్వారా దేవుని నామము హెచ్చింపబడుతుంది. అలా దేవుని నామము హెచ్చింపబడాలని నేను చాలా ఆశపడుతూ ఉంటాను. ఈ సందర్భంలో ఎజ్రా ఈ విధముగా ప్రయాణము జరిగించడానికి రాజు మీద మనుష్యులను నమ్ముకొనట కంటే, రాజులను ఆశ్రయించట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు అనేటువంటి పదాన్ని చెప్పకనే చెప్పాడు ఆయన. ఆ విధముగా వాళ్ళ ప్రయాణంలో ఈ రాజుని నేను అడగను, మన రాజుని మనం అడుగుదాం. ఈ రాజుతో నాకు యొక్క ఫిజికల్ సెక్యూరిటీ కావాలని అడగడానికి సిగ్గుగా ఉంది అని చెప్పాడు ఆయన. కాబట్టి మనం కూడా ఈరోజు మనకు అనేకమైన అవసరతలు ఉండొచ్చు, అక్రతలు ఉండొచ్చు, మనుష్యుల దగ్గరికి వెళ్ళొద్దు. మనం దేవుని సన్నిధిలో కూర్చునే పద్ధతిని ఇక్కడ ఎజ్రా మనకి నేర్పిస్తున్నాడు. ఎలాగూ ఈ ఉపవాస దినాల్లో మీరు ప్రార్థిస్తున్నారు, వారు ఏం చేశారంటే చక్కగా ఉపవసించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారికి హై సెక్యూరిటీ పంపించారు. వాళ్ళ ప్రయాణంలో ఎంత మణుగుల బంగారం వెండి పట్టుకుని వాళ్ళు బయలుదేరారో మీరు చదవండి. ఇక్కడ 23వ వచనం దగ్గర నుంచి వాళ్ళు ఉపవాసం ఉండి వాళ్ళు బయలుదేరినప్పుడు, మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవి అంగీకరించాను. హల్లెలూయా. ఆయన మా మనవి అంగీకరించి సెక్యూరిటీ పంపించారు. ఆయన అది కంటికి కనిపించే సెక్యూరిటీ కాదు, ఆత్మ సంబంధమైన సెక్యూరిటీ. ఆ సెక్యూరిటీతో అడవులలో పడి ఇంత సంపదను చేతపట్టుకుని దేవుని యొక్క సపోర్టుతో వాళ్ళదంతా దాటి క్షేమముగా యెరూషలేము వాళ్ళు చేరుకున్నారంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, వాళ్ళందరూ క్షేమముగా యెరూషలేము చేరుకున్న తర్వాత తీసుకొచ్చిన బంగారం అంతా యెరూషలేములో యెహోవా మందిరపు ఖజానా గదులలో యాజకుల యొక్కయు, లేవీల యొక్కయు, ఇజ్రాయేలు పెద్దల యొక్కయు, ప్రధానులైన వారి ఎదుట వాటిని తూచి అప్పగించు వరకు వాటిని భద్రముగా ఉంచుడని వారితో చెప్పారంట. ఈ విధముగా వాళ్ళ ప్రయాణం అంతా ఎంతో చక్కగా జరిగింది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తాం ఈ యొక్క ఎజ్రా గ్రంథంలో. మన ప్రయాణంలో కూడా దేవుడు శుభప్రదమైన ప్రయాణం మన జీవితాలకి దయచేయాలని నేను ఆశపడుతున్నా. ఎలాంటి ఆటుపోట్లు మనకున్నా, ఎలాంటి థ్రెట్ ఉన్నా, మనకి ఎలాంటి అవసరతలున్నా, అక్రతలున్నా, ప్రాణం మీదకి వచ్చే సమస్యలు ఉన్నా కూడా మనం ఆయనను ఆశ్రయించినప్పుడు ఆయన ఎంత మాత్రము విడిచివారు కారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనను ఆశ్రయించి వారిని ఆయన త్రోసివేయువాడు కానే కాడు. మనం ఆయనను చేరుకునే పద్ధతి ఏంటి అంటే మంచి ప్రార్థన,
ఆయనను చేరుకోవాలి, ప్రభువు యొక్క దేవుని యొక్క కృపను మనం పొందుకోవాలంటే ప్రార్థన ద్వారానే. వీరు ఉపవసించి ప్రార్థన చేయడం ద్వారా వారికి ఆ సెక్యూరిటీని దేవుడు పంపించినట్లు మనం ఎలా చూస్తున్నామో, ఈ ప్రార్థనల్లో మీరు కూడా బలంగా ఉండాలని, ప్రభు వైపు మాత్రమే మీ కనుదృష్టి నిలపాలి. ఆకాశము తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును, నీ వలననే కదా నాకు సహాయము కలుగునని కీర్తనకారుడు అన్నట్లు. కొందరైతే వారి గుర్రములను బట్టి రథములను బట్టి అతిశయపడతారు, కానీ మేమైతే మా దేవుని నామమును బట్టి అతిశయపడతాం అన్నట్లు మనము రోషము కలిగిన వారంగా, దేవుని అందలి పౌరుషము కలిగిన వారంగా, చిన్న చిన్న విషయాల్లో కాంప్రమైజ్ అయిపోయి మనుషుల దగ్గర చేతులు చాచేవారంగా మనం ఉండొద్దు. మన వల్ల ఆయన నామము అవమానపరచొద్దు. మనము అలా పౌరుషముగా ఉన్నప్పుడు రేపటి దినాన మీరు కాబట్టి ఓర్చుకున్నారు, మీరు కాబట్టి సహించారు, మీ దేవుడు గొప్పవాడు కాబట్టి ఆ శ్రమలో మీరు అంతా నెమ్మది కలిగి ఉన్నారని నిన్ను గురించి ప్రజలు సాక్ష్యము పలుకుతూ నీ దేవుణ్ణి హెచ్చించేటువంటి అవకాశం వారికి ఇవ్వు. ఖచ్చితంగా దేవుడు ఆ కార్యాలు జరిగించి చూపిస్తాడు. ఎహెజ్కేలు గ్రంథము 39వ అధ్యాయము 25 నుంచి 27 వరకు నేను చదువుతున్నాను చూడండి. నా పరిశుద్ధ నామమును బట్టి రోషము కలిగిన వాడనై యాకోబు సంతతి వారిని చెరలో నుండి విడిపింతును. చూసారా, దేవుడు మన పక్షముగా రోషము కలిగిన వాడంట. నువ్వు ఏ చెరలో ఉన్నావో ఆ చెరలో నుంచి దేవుడు రోషము కలిగి విడిపించాలంటే నీవు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు చిన్న చిన్న వాటికి కాంప్రమైజ్ అయిపోకుండా రోషము కలిగి దేవునికి ప్రార్థించే వీరుడుగా ఉండాలి. ఇట్టి కృప మన అందరికీ కలగాలని ఈ పరిశుద్ధ లేఖన భాగము దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడమైన తండ్రి, మహోన్నతుడైన దేవ, సర్వోన్నతుడ, సర్వాంతర్యామి నీకు వందనాలు. సర్వశరీరులకు దేవుడానికి వందనాలయ్యా. మాకు కూడా మా యాత్రలో శుభప్రదమైన ప్రయాణము దయచేయమని వేడుకుంటున్నానయ్యా. వినుచున్న ప్రతి వారి హృదయంలో మా దేవుడు ఎట్టివాడో, ఎంత గొప్పవాడో ఈరోజు మరొకసారి మాతో మాట్లాడిన ఈ మాటలను బట్టి మేము ధైర్యం తెచ్చుకుంటామనేటువంటి కృప, అనేటువంటి ఒక భావన వారిలో కలగజేయమని బ్రతిమలాడుకుంటున్నాను. వినుచున్న వారందరినీ ముట్టండి, విడిపించండి, ప్రతివిధ బంధకాల నుంచి విడిపించండి. ఆత్మకార్యాలు వారి పక్షముగా జరిగించమని, ఈ దిన దీవెనలతో నింపమని, ఈ దిన ఆశీర్వాదాలతో నింపమని యేసయ్య శ్రేష్ఠ నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.